రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు చేశారు. రానున్న రోజుల్లో కూడా 6 నెలలకు ఒకటి హాస్పిటల్ 6 నెలలకు ఒక హాస్పిటల్ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే దీనిపైనే ఒక కొత్త చర్చ జరుగుతుంది. వాస్తవంగా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎవరు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు, ఎవరు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని చెప్పేసి ఒక కొత్త చర్చ అయితే జరుగుతుంది. అయితే వాస్తవంగా ఏ ప్రభుత్వం ఏ దానికి ఎంత నిధులు ఖర్చు పెట్టింది, ఏ ప్రభుత్వం దేనికోసం నిధులు పెట్టిందనే విషయం పైన మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వాస్తవంగా అయితే రీసెంట్గా నిన్న రేవంత్ రెడ్డి గారు సనత్ నగర్లో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేసి ఆ ప్రారంభోత్సవ సమయంలో టిమ్స్ ఆసుపత్రిని పూర్తిగా నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏంటి అంటే టిమ్స్ ఆసుపత్రి ఎప్పుడు శంకుస్థాపన చేశారు, దానికి ఏ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, మరి ఆ ప్రారంభోత్సవం చేసిన సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన చర్చ జరుగుతుంది. అయితే దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే టిమ్స్ ఆసుపత్రి నిన్న ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కరోనా సమయంలో హాస్పిటల్స్ కొరత ఉండడం వల్ల చాలామంది అనేక ఇబ్బందులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే. అంటే కరోనా సమయంలో సరైన వసతులు కూడా ఎక్కడ లేవు. మనకు హైదరాబాద్ పరంగా చూసుకుంటే కేవలం అటు గాంధీ ఇటు ఉస్మానియా హాస్పిటల్ తప్ప ప్రభుత్వ హాస్పిటల్ అంటూ కూడా ఏమీ లేకుండా ఉన్న సమయంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకొని హైదరాబాద్ 4 దిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలనే ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకొని 1 సనత్ నగర్, 2 గచ్చిబౌలి, 3 అల్వాల్, 4 ఎల్బీనగర్ కొత్తపేటలో ఈ టిమ్స్ హాస్పిటల్కు శంకుస్థాపన చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆయన హయాంలోనే ఈ టిమ్స్ ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది. అయితే ఇప్పుడు సనత్ నగర్ సంబంధించి వస్తే 2022 ఏప్రిల్ 26న అప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు దీనికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు టిమ్స్కి సంబంధించి దాదాపు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పటికీ దాదాపు 780 కోట్ల రూపాయలు ఆ టిమ్స్ నిర్మాణానికి ఖర్చు పెట్టింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో ఈ మూడు సంవత్సరాల కాలం పాటు అయితే 2022లో శంకుస్థాపన చేసినప్పటికీ అప్పటికే అధికారం దిగే లోపలనే దాదాపు 780 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు పనులు పూర్తిగా వచ్చాయి. అంటే ఫినిషింగ్ టచ్ మాత్రమే మిగిలి ఉంది ఇది సనత్ నగర్ టిమ్స్ సంబంధించి. అయితే దీనికోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి కేవలం అంటే 102 కోట్ల రూపాయలు మాత్రం దానికి అవసరమైన నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేసి ఆ క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డి కొట్టేశారని మాత్రం చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు అటు అంటే నీటి రంగానికి ఇచ్చినప్పుడు సీతారామ ఎత్తిపోతల పథకం చాలా కీలకంగా ఉంది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఈ ప్రాజెక్టు కేసీఆర్ హయాంలోనే 2016 ఫిబ్రవరి 16న సీతారామ ఎత్తిపోత పథకానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేస్తే దీనికోసం అప్పటి ప్రభుత్వం 9,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది సీతారామ ఎత్తిపోతల పథకం సంబంధించి 9 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు అక్కడ కూడా పనులు పూర్తి చేసింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి దాదాపు 700 నుంచి 800 కోట్లు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసింది. సో 9 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖర్చు పెడితే 800 కోట్లు అంటే ఎగ్జాంపుల్ చెప్పంటే అందులో 10% కూడా కావు 800 కోట్లు అన్నప్పుడు. ఆ 800 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కూడా పూర్తి చేసేసి మేమే ఈ సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసామని చెప్పేసి కూడా ప్రచారం చేసుకున్న విషయం కూడా తెలిసింది. అయితే వాస్తవంగా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంత ఉంటుందో కూడా తెలుసు. ఎందుకంటే భూముల సేకరణ చేయాలి, అక్కడ భూసేకరణ సంబంధించి రైతులు ఒప్పించాలి, వాళ్ళకి పరిహారం చెల్లించాలి, ఆ తర్వాత పనులు స్టార్ట్ చేయాలి. అంటే ఇంత ప్రాసెస్ కావాలంటే కేవలం 3 ఏళ్ల కాలంలోనే ఇది సాధ్యమయ్యే పనేనా కాదు కదా. కానప్పుడు దీన్ని ఎలా వీళ్ళు క్రెడిట్ కొట్టేసుకుంటారన్న చర్చ కూడా వినిపిస్తుంది. అంటే ఇది గతంలో ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఉందో కేసీఆర్ గవర్నమెంట్ అంటే 2016 ఇప్పుడు 2026 దాదాపు 10 ఏళ్ళు. అంటే ఈ 10 ఏళ్లలో 7 ఏళ్ల పాటు కేసీఆర్ గవర్నమెంట్ కాలంలో వర్క్ జరిగింది. ఈ 3 ఏళ్ళలో ఫినిషింగ్ టచ్ లాగా ఆ కొంత పనులు చేసి దాన్ని ఓపెనింగ్ చేసి రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి దీన్ని మేమే చేసామని చెప్పేసిన క్రెడిట్ కూడా కొట్టేశారన్న చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా సిటీ అంటే హైదరాబాద్ సంబంధించి బాగా హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి గత ప్రభుత్వంలోనే అనేక కారిడార్లకు సంబంధించి ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా దీనికి శంకుస్థాపనలు చేశారు. దీనికోసం కూడా శంకుస్థాపన చేసి దానికి సంబంధించిన అన్ని పనులు కూడా ప్రారంభించారు. అయితే ఈ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిన తర్వాత దీన్ని రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రారంభోత్సవాలు చేశారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆరంగర్ నుంచి జూ పార్క్ వెళ్ళే ఉన్న ఎలివేటెడ్ కారిడార్కు దాదాపు 550 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెడితే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 86 కోట్లే. అంటే దాదాపు పనులు పూర్తయ్యాయి. అంటే 86 కోట్ల వర్క్ మాత్రమే మిగిలి ఉండే. ఆ వర్క్ మిగిలి ఉండగానే బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ సంబంధించిన అధికారంలోకి వచ్చి ఆ 86 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ప్రారంభోత్సవం చేసుకొని ఆ క్రెడిట్ కూడా ఆ కాంగ్రెస్ ఖాతాలో వేసుకొని చెప్పుకోవచ్చు. మరోవైపు అంబర్పేట్ సంబంధించి ఎస్టీపీ
అంటే ఈ సివరేజ్ సంబంధించి ట్యాంకు సంబంధించి కూడా సివరేజ్ ఏదైతే మూసి ఉందో దానికి సంబంధించి ఎస్టీపీలు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో 2021లో 310 కోట్లతో దీన్ని ప్రారంభోత్సవం చేశారు. దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి. అయితే కేవలం అక్కడ 35 కోట్లు మాత్రమే, 35 కోట్ల వరకు మిగిలినప్పుడు ఆ 35 కోట్ల పనులు పూర్తి చేసి 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ప్రారంభోత్సవం చేసింది. ఆ ప్రారంభోత్సవం చేసిన తర్వాత కూడా దాన్ని కూడా మేమే కట్టామని చెప్పేసి చెప్పుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు ఇప్పటికే మనం ఏదైతే చెప్పుకున్న టిమ్స్ హాస్పిటల్ విషయానికి వచ్చినప్పుడు అల్వాల్ కావచ్చు, అటు ఎర్మినగర్లో కావచ్చు, ఇప్పటికీ నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు 3 ఏళ్లుగా కూడా అప్పటికి కేసీఆర్ శంకుస్థాపన చేసినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా అవి పూర్తి కాలేదు. ఇప్పటికి కూడా నిర్మాణంలోనే ఇంకా ఉన్నాయి. దానికి సరైన నిధులు కూడా కేటాయించే పరిస్థితి ఉంది. ఆ నిర్మాణాలు నిదానంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు హాస్పిటల్ విషయానికి వచ్చింది కాబట్టి అటు వరంగల్లో ఉన్న జిల్లా జైలుని తరలించి అక్కడ ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని చెప్పేసి కేసీఆర్ అప్పట్లో నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయం పైన కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మంత్రి కొండా సురేఖ కూడా దీన్ని వ్యతిరేకించారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు ఏం చెప్పింది, కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ క్రెడిట్ కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ త్వరలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీని కూడా మేము అందుబాటులోకి తీసుకురాబోతున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ హాస్పిటల్ వేగవంతమయ్యాయని చెప్పేసి ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే వాస్తవంగా చూస్తే అక్కడ జైలుని తొలగించిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించినప్పటికి కూడా అక్కడ సిటీలో నడిబొడ్డున హాస్పిటల్ ఉన్నప్పుడే అక్కడ పేద ప్రజలకు వైద్యం అందుతుంది కాబట్టి అక్కడే నిర్మించాలని చెప్పేసి అప్పట్లోనే దానికి శంకుస్థాపన చేశారు. దాని పనులు కూడా దాదాపు పూర్తిగా వస్తున్నాయి. మరోవైపు ఎల్బీనగర్లో కూడా అరకొర నిధులతో కేటాయిస్తూ వస్తున్నప్పటికీ అది కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి చెప్పినది ఏంటంటే దాదాపు 6 నెలలకు ఒక హాస్పిటల్ చొప్పున మేము ప్రారంభోత్సవం చేస్తామని చెప్పేసి నిన్న ప్రకటించారు. ఆ 6 నెలలకు ఒక హాస్పిటల్ అనేది ఈ టిమ్స్ హాస్పిటల్, అల్వాల్కి సంబంధించి ఒకటి, 2 ఎల్బీనగర్కి సంబంధించింది, 3 వరంగల్ ఏదైతే సూపర్ స్పెషాలిటీ ఇస్తారో ఈ 3 హాస్పిటల్ కూడా ప్రతి 6 నెలలకు ఒకటి చొప్పున మీరు రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే దీనిపై కూడా మరో చర్చ కూడా జరుగుతుంది. ఏంటంటే దాదాపు చెప్పాలంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం పాలన గడిచిపోయింది. మిగిలింది కేవలం 2 సంవత్సరాలే. ఆ 2 సంవత్సరాల్లో 1 ఇయర్, ఏడాది ఎలాగో ఎన్నికల హడావిడిలో వెళ్ళిపోతుంది కదా, ఈ 6 నెలలకు ఒకటి చెప్పుకొని అంటే దాదాపు ఎన్నికల సమయం వరకు ఈ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వెళ్ళి చివరిలో ఈ క్రెడిట్ అంతా అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని చేసింది, గత ప్రభుత్వం చేసింది అని చెప్పుకొని క్రెడిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఇవే కాకుండా దేవాదుల ప్రాజెక్ట్ సంబంధించి కూడా 2019లో 1120 కోట్లు, అంటే 2019 నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ 1120 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అది 65 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని 2024 ఆగస్టులో ప్రారంభోత్సవం చేసింది. అంటే ఇలా అన్నిటికీ దాదాపు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడా గత ప్రభుత్వంలో ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయి, కొన్ని అప్పుడు శంకుస్థాపన చేసినవి, కొన్ని దాదాపు ఫినిషింగ్ టచింగ్ ఇచ్చి కేవలం కొన్ని ఏదైతే పెండింగ్ పనులు ఆ పనులు కేవలం పూర్తి చేసే దీన్ని ప్రారంభోత్సవాలు చేశారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదన్న చర్చ అయితే వినిపిస్తుంది. అయితే దీంతో పాటు మనం చూసుకుంటే గత ఉద్యోగ విషయాలు కూడా దీనిపై చర్చ కూడా వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు అన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎగ్జామ్స్ పూర్తి చేసింది, కానీ ఉద్యోగ నియామకాలు మాత్రం పూర్తి చేయలేదు. అయితే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కేవలం ఇప్పుడు చెప్పుకున్నట్టు వాళ్ళు 60,000 70,000 ఉద్యోగాలు చెప్పినప్పటికీ అందులో దాదాపు 70,000 ఉద్యోగాలు ఇస్తే అందులో 65,000 ఉద్యోగాల వరకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చినాయి, ఎగ్జామ్స్ రాసినాయి, వాటికే ఈరోజు ఎలా అయితే జాబ్ నియామక పత్రాలు అందజేశారో అదేవిధంగా ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇలా మూసికి సంబంధించి శుద్ధికి సంబంధించిన ప్లాంట్ కావచ్చు, ఇలా ఏ పని చూసుకున్నా కానీ గత బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే చేసిన పనులని పెండింగ్లో ఉన్న కొంత పనులు చేసి అవన్నీ కాంగ్రెస్ క్రెడిట్ ఖాతాలో వేసుకుని రిబ్బన్ కడ్డీలకు మాత్రమే పరిమితమైందన్న చర్చ మాత్రం జోరుగా జరుగుతుంది.